హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగున్నారు కదా? ఎస్, ఈరోజైతే సూర్యుడు లేడు, మబ్బులతో శుభోదయం, వర్షంతో ఆరంభం. బాగుంది ప్రకృతి. అలాగే మనం తెలుసుకుంటున్న పాఠం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కృతజ్ఞత, ఇది ప్రతి మానవుడు అర్థం చేసుకొని ఆచరించాల్సిన లెసన్. సో ఎవరి మీద కృతజ్ఞత చూపించాలి? కనిపెంచిన తల్లిదండ్రులకి కృతజ్ఞులై ఉండడం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రామాయణంలో తెల్లవారితే పట్టాభిషేకం ప్రకటించేశారు, కానీ రాత్రి సమయంలో దశరథుడు ఏ రోజో కైకకిచ్చిన మాటలని, వరాలని గుర్తు చేసింది కైకాదేవి. నాకిచ్చిన 3 వరాల్లో ఒక వరం రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించాలి అని. దశరథుడు రాముడిని పిలిపించాడు, కానీ ఏం చెప్పాడో తెలుసా ఫ్రెండ్స్? నేను మీ అమ్మకి వరాన్ని ఇచ్చాను, కానీ నిన్ను అరణ్యానికి పంపిస్తాను అనే వరాన్ని ఇవ్వలేదు. అదీ కాక ఆవిడ నీ కన్న తల్లి కూడా కాదు. రామా, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టేసేయి, నువ్వు అరణ్యాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తాడు దశరథుడు. కానీ రాముడు ఒక్కటే చెప్తాడు, నువ్వు ఆవిడకి నన్ను అరణ్యానికి పంపిస్తాను అనే వరాన్ని ఇవ్వలేదు, కరెక్టే. ఆవిడ నా కన్న తల్లి కూడా కాదు, అది కరెక్టే. కానీ నువ్వు నా కన్న తండ్రివి, నువ్వు ఆవిడకి మాటనిచ్చావు, ఎప్పుడైనా ఏది కోరుకుంటే అది నెరవేరుస్తాను అని. ఆ మాటను నిలబెట్టాల్సిన బాధ్యత కొడుకుగా నాకుంది. ఆ బాధ్యత కోసమే నేను అరణ్యాలకు వెళ్తాను అని చెప్పాడు శ్రీరామచంద్రుడు. చూసారా ఫ్రెండ్స్, అది తల్లిదండ్రులని గౌరవించాల్సిన విధానం, కృతజ్ఞత చూపించాల్సిన విధానం. అలాగే మహాభారతంలో భీష్ముడు, శంతనుడు ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, సత్యవతిని. ఆవిడ ఒక కండిషన్ పెడుతుంది, మరి నువ్వుండగా నా పిల్లలు మహారాజులు కారు, కాబట్టి నేను నీ తండ్రిని వివాహం చేసుకోలేను అని చెప్తుంది భీష్ముడికి. ఓకే, నేను అసలు పిల్లలే కనకపోతే, పెళ్ళే చేసుకోకపోతే మీకు ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు కదా అని తండ్రి ఇష్టపడిన సత్యవతితో వివాహం జరిపించడానికి ఆ జన్మాంతము బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేశాడు భీష్ముడు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి త్యాగాలు మనమేమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం తల్లిదండ్రులతో ప్రతిరోజు 10 నిమిషాలైనా మాట్లాడండి. మీ ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఒక డ్యూటీగా పెట్టుకోండి. వాళ్ళతో ప్రేమగా ఒక పావు గంటైనా సమయాన్ని గడపడం. లేదు, ఎక్కడో ఉన్నారు, ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడండి. యోగక్షేమాలను తెలుసుకోండి. కనీస అవసరాలు తీర్చుకునే ఆర్థికమైన పరిస్థితి వాళ్ళకి లేదు అంటే మీ బాధ్యత అది. వాళ్ళ అవసరాలని తీర్చే బాధ్యత మీదే ఫ్రెండ్స్. అది కృతజ్ఞత అంటే. భార్యాపిల్లలు ముఖ్యమే జీవితంలో, కానీ తల్లిదండ్రులు లేకుంటే మీరెక్కడ ఉన్నారు? మీ భార్యాపిల్లలు ఎక్కడ ఉన్నారు? చాలామందికి భార్యకి తల్లికి పడనప్పుడు అనుమానం వస్తుంది, ఎవరికి సపోర్ట్ చేయాలి అని. ఇద్దరిని బాగా చూసుకోవాలి, అదే కృతజ్ఞత అంటే. భార్యని వదిలేయాల్సిన అవసరం లేదు, అలాగని తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇద్దరిని బాగా చూసుకోవడమే అసలైన కృతజ్ఞత. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఓకే, కృతజ్ఞత గురించి ఇంకా తెలుసుకుందాం. ఎవరెవరి పట్ల కృతజ్ఞతగా ఉండాలి, ఎలా ఉండాలి. సో తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత అంటే కేవలం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం, వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం. ఓకే, థ్యాంక్ యూ.